ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి ఈ విధంగా మనందరం కలిసి ప్రార్థించట మన చేతుల్లో లేదు, దేవుని చిత్తం. హల్లెలూయా. మనం ఎన్నో అనుకుంటాం కానీ దేవుడు కొన్ని అనుభవాలు నేర్పించుటకు కొన్ని మార్గముల గుండా తీసుకెళ్లి నేర్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ఆరాధించుట దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అని రాయబడి ఉన్నది. గమనించినట్లయితే ఒక వ్యక్తి ఈ లోకము నుండి మార్పు చెందాలి. చాలా విధాలమైన మార్పులు ఉన్నాయి ఈ లోకంలో. చక్కటి పాత వస్త్రం నుండి కొత్త వస్త్రం మార్పులు ఉన్నాయి. పాత ఇంటి నుండి కొత్త ఇంటిగా దాన్ని మార్చడం మార్పు ఉంది. లేదంటే పాత ఇంటిని వదిలేసి కొత్త ఇంటిలో చేరడం మార్పు ఉంది. దేవుని చిత్తం ఏంటి అంటే ఇవన్నీ కాదు, కానీ యొక్క మనసు ఏమైపోయిందంటే పాపంతో నిండి ఉంది, అది మార్పు చెందాలి అని దేవుని చిత్తం. అయితే యొక్క మనిషి పాపము చేసిన తరువాత మరణం వచ్చింది. దేవుని చిత్తం ఏంటి అంటే మానవుడు పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అని. ఆ యొక్క పాపము చేసిన మనిషి మరణిస్తే లోకంలో ఒకసారి మరణిస్తాడు, ఆ యొక్క నరకంలో రెండవసారి మరణిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నరకంలో ఈ విధంగా మరణిస్తాడంటే అది రెండవ మరణం. సహజంగా మరణించే మరణం ఒకటి, అది ఏ మరణం అంటే ఆత్మ శరీరం నుండి వేరవుట మొదటి మరణం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు మొదటి మరణం చెందుతారు. కానీ రెండవ మరణం ఏంటి అంటే దేవుని నమ్మిన ప్రజలకు రాదు. హల్లెలూయా. రెండవ మరణం భయంకరమైన మరణం. అది పాపము చేసిన వారికి వచ్చేటువంటి శిక్షతో కూడిన మరణం. ఈ లోకంలో జీవించినప్పుడు పాపము కడగబడకుండా మరణించిన వారికి వచ్చే మరణం. అయితే రక్షణ ఎందుకంటే ఆ మరణము నుండి తప్పించబడుటకే బ్రతికి ఉన్నప్పుడు మనము మార్పు చెందుట ఆ మరణమును తప్పించబడతాం. ఏంటి ఆ మరణం అంటే నరకంలో పడినప్పుడు ఒక వ్యక్తి పాపములో మరణించినప్పుడు, పాపంలో జీవించి బ్రతికి మరణించిన వ్యక్తి చనిపోయినప్పుడు నరకంలో కాలేటప్పుడు అంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు, చస్తూ ఉంటాడు, మరలా శరీరం కాలుతూ ఉంటుంది. ఎన్నడూ ఇంకా నిత్యము ఆ యొక్క మంటలో మండుతూ 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 ఉండడమే రెండవ మరణం. అది నిత్యమైనటువంటి మరణం. అయితే దేవుని నమ్మిన ప్రజలకు ఆ రెండవ మరణం లేదు. కానీ ఈ లోకంలో సహజంగా అందరూ లోకాన్ని విడిచిపెడతారు. అయితే ఈ లోకంలో విడిచిపెట్టినటువంటి వ్యక్తులు పరలోకంలో కళ్ళు తెరుచుటకు ఈ భూమి యందు నిష్ట కలిగి జీవించి పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తం. మనం విన్నాము క్రిస్మస్ సందేశంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క రెండవ మరణం అనగా పాపపు జీవితము జీవించి మరణించిన వారికి రాబోయే శిక్షను తప్పించుటకు భూమిపైకి వచ్చి పాపపు శిక్షను తన మీద భరించి ఆ రెండవ మరణమునకు కావాల్సిన ఘోరమైన శిక్షను శిలువ పైన ఆయన భరించాడు. భరించి తన మీద తన యొక్క మన పాపములు వేసుకొని సర్వమానవాళి కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటున్నారంటే 3 పనులు చేయాలి. ఏంటి? ఇల్లు కడగడమా, చక్కటి వస్త్రం ధరించుటమా కాదు, గాని 3 పనులు ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారి ఈ లోకానికి నా కొరకు వచ్చారని నమ్మడం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువలో నా పాపం నిమిత్తం సిలువ యాగమయ్యాడని నమ్మడం. మూడవదిగా ఆయన మరణించి సమాధి చేయబడిన తరువాత 3వ రోజు తిరిగి లేచారని నమ్మడమే. ఆ 3 విషయాలు నమ్మడమే సువార్త. అది నమ్మిన తరువాత పొందడమే మారు మనసు. ఆ మారు మనసు పొందిన తర్వాత తీసుకునే
తీసుకునేది బాప్తిసం. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చేది పరలోకం. ఆ పరలోకం చెందిన తర్వాత పొందకుండా మనకు దూరముగా మనకు ఎన్నడూ రానిదే రెండవ మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రెండవ మరణంను తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకానికి వచ్చాడు, మన పాపమును భరించాడు. ఒక్క మాట చదువుకొని ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువుదామండి. బైబిల్ ఉన్న వారందరూ చదువుదాం ఒకసారి అందరం కలిసి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందెదరు. ఒక వ్యక్తి మారు మనసు రక్షణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న తర్వాత, లోకం నుంచి వేరైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు. ఈ లోకంలో ఏ విధంగా నడవాలో నేర్పిస్తాడు. మీకు సందేహం రావచ్చు, ఈ లోకంలో నేను పర్ఫెక్ట్ కాదు అనేటువంటి సందేహం రావచ్చు. ఒకవేళ చెడు మాటలు నాకు వస్తాయని సందేహం రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాకుండా చక్కటి సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన సహాయం కొరకు ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతి వారం చర్చికి రావాలి, ఇంటిలో ప్రార్థన ఉండాలి, హృదయంలో పరిశుద్ధత ఉండాలి. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అట్లా యాకోబు ముందుకు వస్తాడు. కళ్ళు మూసుకొని మనము క్రిస్మస్లో తీసుకున్నటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఒక 3 days 4 daysలోనే మన పట్ల నెరవేర్చాడు. ఏ వాగ్దానము? ఎవరు బుద్ధిమంతులై అనేకులు నా వైపు త్రిపుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలే. జ్యోతులు అంటే నక్షత్రాలు. మనందరము నక్షత్రాలుగా ఈ దినమున వీరి యొక్క బాప్తీస కార్యక్రమానికి, వీరి కొరకు ప్రార్థించుటకు, వీరిని ప్రభువు యొక్క రక్షణ మార్గంలో నడిపించుటకు ప్రార్థించాము, కదలి వచ్చాము. మరి ఈ సమయంలో చెయ్యెత్తి మనందరం ప్రార్థన చేద్దాం. యాకోబు ప్రార్థిస్తుండగా మనందరం హృదయపూర్వకంగా అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ దినమందు బాప్తిసం తీసుకోండి. వీరి ముగ్గురు జీవితాలు మారిపోబోతున్నాయి. దేవుడు వారిని ఏర్పరచకపోతున్నాడు. అవును యేసయ్యా, నీ నామమందు నిలబడిన యొక్క వ్యక్తులు ప్రభువా తండ్రి, ప్రతి దినము నీకు సాక్షులుగా ఉండుటకు మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ నామమందు యేసయ్యా నీ సేవ చేయుటకు మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇక లోక సంబంధులు కాదు తండ్రి, వారు యేసుక్రీస్తు బిడ్డలాగా వాళ్ళు ముద్రించబడుతున్నారు కనుక నీ రాజ్యంలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం చేస్తున్నాను. పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన సంవత్సరం లాగా నూతనముగా వారి జీవితాన్ని నువ్వు మారుస్తా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ దినమందు నువ్వు మార్చినందుకు వందనాలను మేము నమ్ముచు నువ్వే తోడైండమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరొక ప్రార్థన చేసుకొని మరి బాప్తీస కార్యక్రమంలోనికి వెళ్దాం. రక్షణ పొందిన వారు రక్షణ విలువ కలిగి జీవించాలి. ఇంకా రక్షణ లేని వారి సంఘంలో ఉన్నారు, వారు రక్షణలోనికి రావాలి. ఈ రక్షణ కార్యంలో మనల్ని నడిపించిన దేవునికే నిండి మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కొనియాడుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణ మినిస్ట్రీలో ఈ సంవత్సరములో ఎంతో మంది రక్షించబడ్డారయ్యా. తిరిగి సంవత్సరపు చివరి దినాలలో ప్రభా ఈ ముగ్గురు రక్షణ పొందుతుండగా ప్రభా యేసుక్రీస్తు నామమున ఈ 3 కుటుంబాలు అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక ప్రభా. ఇంకా వీరి కుటుంబాలలో రక్షణ లేని వారు వీరి ద్వారా రక్షణలోనికి వచ్చుదురుగాక ప్రభా. ఈ సాయంకాల సమయమున ప్రభా ఇదిగో తండ్రి, ఈ రక్షణ బాప్తీస కార్యక్రమానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డను ప్రభా పేరు పేరున ఆశీర్వదించి దీవించుమయ్యా. ఇదిగో ప్రభువా, అవును తండ్రి, మీ కార్యములు తండ్రి ఇవి కేవలము తండ్రి నాన్న మీరు చేసిన ఆశ్చర్య కార్యమే ప్రభా. ఒక